నమస్తే అండి, నేను డాక్టర్ సత్య జియాని, విశాఖ జిల్లా మహిళా వింగ్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు రీసెంట్ ఇష్యూ నీట్ పేపర్ లీక్. గడిచిన 5 ఏళ్ళలో మొత్తం 3 సార్లు పేపర్ లీక్ జరగడం మనం చూసాం. సో ఈ పేపర్ లీక్ వలన మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఎగ్జామినేషన్ సిస్టంలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఎన్ని అవకతవకలు ఉన్నాయి, కన్సర్న్ అథారిటీస్ ఎంత బాధ్యరహితంగా వ్యవహరిస్తున్నారో, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం గమనించాలి. పేపర్ లీక్ అనేది కేవలం ఒక క్వశ్చన్ పేపర్ లీక్ మాత్రమే కాదండి. ఇట్స్ ద లీకేజ్ ఆఫ్ ద డ్రీమ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్. కొన్ని లక్షల స్టూడెంట్స్ యొక్క కలలు లీక్, వాళ్ళకి 2 సంవత్సరాల కష్టపడిన కృషి లీక్, తల్లిదండ్రుల ఆశయాలు లీక్ అయినట్టు. ఈ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయడం వల్ల మనం చూసుకుంటే నియర్లీ 20 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం మనం చూసాం. సో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన దానికి, వాళ్ళ లైఫ్స్ లాస్ అయిన దానికి అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రులకి జవాబు ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? ఎవరిస్తారు? సో ఇలాంటి టైంలో వచ్చిందే ఒక పెద్ద మూమెంట్, ఒక పెద్ద రివల్యూషన్, జెన్జీ. విత్ ద హెల్ప్ ఆఫ్ సిజేపీ అవనివ్వండి, కాక్రోచ్ జనతా పార్టీ అవనివ్వండి, సమాజ్వాదీ పార్టీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, దేశవ్యాప్తాన మొత్తానికి స్టూడెంట్స్, యూత్ అందరూ కలిపి పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరూ కలిపి, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, సిక్కులు కానీ ఒక చోట ఢిల్లీ జంతర్ మంతర్లో చాలా శాంతియుతంగా, చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసి, వాళ్ళ నినాదాలు వినిపించి, స్లోగన్స్ వినిపించి, ఎన్నో లాఠీ చార్జీలు తిన్నారు, ఎన్నో ఫిజికల్ అబ్యూస్మెంట్ ఫేస్ చేశారు. ఫైనలీ ఆఫ్టర్ 36 days ఆఫ్ దర్ హార్డ్ వర్క్, జస్టిస్ ఇస్ సర్వ్డ్. ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫైనలీ రిజిగ్నేషన్ ఇచ్చారు. సో ఏ ఓటుతో అయితే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, అదే ప్రజాస్వామ్యం హక్కుతో అదే ప్రభుత్వానికి అదే ప్రజలు బుద్ధి చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఈ మూమెంట్ చూసి వాళ్ళకి ఒన్నులో వెనుక పుడుతుంది, గుండెల్లో గాబరా కలుగుతుంది. ఇప్పుడైనా వాళ్ళు కరెక్ట్గా పనిచేయాలి సిస్టమ్కి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇలా యూటర్న్ తీసుకొని వస్తే మన స్టేట్ గవర్నమెంట్కి వద్దాం. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ మనం ఒక సినిమా చూసి మొత్తానికి చూసి హిట్ ఆఫ్ ఫ్లాప్ చెప్పగలం. బట్ మన కూటమి ప్రభుత్వం చూస్తే 2 yearsలోనే అర్థమైపోయింది ఇది ఫ్లాప్ సినిమా అని. అందులో మేజర్ అటర్ ఫ్లాప్ అయిన విషయం మెగా డిఎస్సి. రైట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంలో కానీ, పేపర్ లీక్ దగ్గర నుంచి, రిక్రూట్మెంట్లో ఫ్లాస్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కోటాలో మెరిట్ లిస్ట్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు ఇచ్చే సీట్లు అమ్ముకున్న దగ్గర నుంచి అన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగాయండి. సిస్టమే ఫెయిల్యూర్, టోటల్ సిస్టమే ఫెయిల్యూర్. సెంట్రల్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలాగ బాధ్యత వహించి అకౌంటబిలిటీ తీసుకొని రెసిగ్నేషన్ చేశారో, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రెసిగ్నేషన్ ఇవ్వాలని మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుందండి. సో ఫీజ్ రియంబర్స్మెంట్ ఇదొక సీరియస్ కన్సర్న్. సార్ సిబిఎన్ సార్, లోకేష్ సార్, మీరేమి చారిటీ చేయట్లేదు సార్ పిల్లలకి. ఇట్స్ ద రైట్ టు రిసీవ్ ద ఫీజ్ రియంబర్స్మెంట్. 2 years నుంచి పెండింగ్లో ఉన్నాయి బకాయిలంతా. సో అది రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్, మన దేశంలో యువత చాలా మంది ఉన్నారు. అందులో ఎడ్యుకేటెడ్ యువత, సౌత్లో చాలా టాలెంటెడ్ యువత ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో చాలా హామీలు ఇస్తారు, నైస్గా బట్టరేస్తారు. ఇంటికి ఒక జాబ్, ఇయర్కి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇంటికి ఒక జాబ్ ఇస్తామని. కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసేది హామీలేనండి, వాళ్ళు అవి నెరవేర్చరు, వాళ్ళు అవకాశాలు ఇవ్వరు. కేవలం వాళ్ళు పబ్బం గడుపుకుంటారు అబద్ధాలు చెప్పి ఓట్ల కోసం. సో మా డిమాండ్ ఏంటంటే, మా ఇంట్రెస్ట్ ఏంటంటే, అన్యాయం జరిగింది ఐదర్ స్కీమ్స్లో కానీ వెల్ఫేర్లో కానీ, మన కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిపోయింది. సో ఈ అన్యాయానికి బాధ్యత తీసుకొని నారా లోకేష్ గారు
రిజైన్ చేయాలని మా డిమాండ్ అండి, మా ప్రొటెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.